ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చాలా అమేజింగ్ అయితే ఉంటుంది. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ పెట్టిన వీడియో ఇక్కడ చూపిస్తాను. ఓకే. ఇది డ్రాయింగ్ ఎఫెక్ట్‌తో యానిమేషన్ ఉంటుంది. చాలా సూపర్‌గా ఉంటది. 'పుష్ప' మూవీ బీజీఎం చాలా బాగా సెట్ అయింది. నేను చూపిస్తాను. వీడియో మొత్తం చూడండి. ఎందుకంటే మొత్తం చూసి అర్థమవుతుంది. మీరు చేసుకుంటారు కూడా. ఫస్ట్ అయితే డెమో చూద్దాం. వీడియో అయితే చూశారు కదా! ఎలా అనిపించింది కామెంట్ చేయండి. కానీ వీడియో మీరు మొత్తం చూడాలి. మీరు అనుకోవచ్చు ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను ఫోటో రీప్లేస్ పెడితే అయిపోతదని. అలా కాదు. ఎందుకంటే స్టార్టింగ్‌లో డ్రాయింగ్ ఎఫెక్ట్ వస్తది కదా! దాన్ని మనం సెపరేట్‌గా ఓన్‌గానే చేసుకోవాలి. ఎందుకంటే వేరే ఫోటోకి వేరే ప్రాసెస్ ఉంటది. ఓకేనా? ఫస్ట్ అయితే నేను ఏదైనా ఒక పీఎన్‌జీ ఫోటో తీసుకోండి. వీడియోలో ఏ ఫోటో అయితే పెడదామని అనుకుంటున్నారో ఆ ఫోటోకి పీఎన్‌జీ తీసుకోండి ఒకటి. ఇప్పుడు న్యూ ప్రాజెక్ట్ తీసుకుందాం. ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను. కానీ ఫుల్ ప్రాజెక్ట్ జోలికి అస్సలకెళ్ళకండి. తర్వాత ఎండింగ్‌లో అవసరం ఉంటది మనకది కొంచెం సేపు. కాబట్టి ఇప్పుడు నేనైతే న్యూ ప్రాజెక్ట్ 9:16లో అయితే తీసుకున్నా. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి మనం పీఎన్‌జీ తీసుకుందాం. ఏ ఫోటో అయితే పెడదామని అనుకుంటున్నారో ఆ ఫోటోకి సంబంధించింది ఒక పీఎన్‌జీ తీసుకుందాం. నేను వేరే ఫోటోని తీసుకుంటా. ఆ ఫోటోని వదిలేసి ఇది నేను 8 సెకండ్ వరకు జరిపేస్తా. ఓకే. మీరు కూడా 8 సెకండ్ వరకు తీసుకోండి. ఇది కొంచెం జూమ్ చేస్తా. కొంచెం చూడండి. దాని తర్వాత స్కిప్ చేసినా నో ప్రాబ్లమ్. ఓకే. ఇప్పుడు ఇలాగైతే కొంచెం జూమ్ చేసేసిన. ఇప్పుడు కింద ప్లస్ ఐకాన్ ఇక్కడ మనకు విక్టరీ డ్రాయింగ్ అని కనిపిస్తుందా మీకు? ఇది దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత దీన్నైతే మనం ఎండింగ్ వరకు అయితే జరిపేద్దాం. జరిపిన తర్వాత ఇక్కడ మనకు ఎడిట్ పాయింట్ ఉంటది. ఎడిట్ పాయింట్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే. సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఎక్కువ గమనించండి. ఈ ఎడిట్ పాయింట్ గురించి అంటే విక్టరీ డ్రాయింగ్ గురించి ఎక్కువ చెప్పలేదు. ఇప్పుడు అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ మనకైతే ఒక డాట్స్ ఉంటది. ఇక్కడ కనిపిస్తుందా ఇది? అంటే ఒక ఏందంటే కింద మనం చెప్పుల దగ్గర తీసుకొస్తున్నా ఇది. ఇక్కడ చిన్న ప్లస్ అని కనిపిస్తుందా? దీన్ని టైప్ చేయండి. ఒక డాట్ అయితే పడిపోతుంది. ఈ డాట్ ఎందుకంటే ఇది మనం ఓన్లీ మన ఫోటోకి మనం అవుట్‌లైన్ క్రియేట్ చేయబోతున్నాం. ఓకే. మీరు స్టార్టింగ్‌లో యానిమేషన్ చూసారు కదా! ఆ యానిమేషన్ రావాలంటే అవుట్‌లైన్ క్రియేట్ చేసుకోవాలి. అవుట్‌లైన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడైతే అవుట్‌లైన్ చేస్తున్నా నేను. మొత్తం బాడీ చుట్టుముట్టు అవుట్‌లైన్ చేస్తా. ఇక్కడ చూడండి. కొంచెం ఓపికతోటి కొంచెం టైం వేస్ట్ అయినా పర్వాలేదు. దగ్గర అవుట్‌లైన్ పెట్టుకోండి ఇలా. ఏం చేయకండి. ఇక్కడ ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకోవడం, పైన జరుపుకోవడం, మళ్ళీ కింద ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకోవడం ఇలా. ఇక్కడ కనిపిస్తుందా? కింద ప్లస్ ఐకాన్ ఇలా. కొంచెం దగ్గర పెట్టినా నో ప్రాబ్లమ్. కానీ అవుట్‌లైన్ మాత్రం మనకు చాలా పర్ఫెక్ట్‌గా చాలా బాగా రావాలి. ఓకేనా? ఇక్కడ చూడండి. ఈజీగా పెట్టేస్తున్నా. కొంచెం చాలామందికి చాలా అంటే చాలా కన్‌ఫ్యూజ్ అవ్వచ్చు. ఎందుకంటే కొత్తగా చూసేటప్పుడు. అప్పుడు నేను 3 ఇయర్స్ బ్యాక్ నేర్చుకున్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డా. డెఫినెట్‌లీ మీరు చూసినా కూడా చాలా ఇబ్బంది కొత్త వాళ్ళకి అంటున్నా. ఆటోమేటిక్‌గా పాత వాళ్ళకి ఐడియా ఉండొచ్చు. చూడండి. కొంచెం టైం వేస్ట్ అయినా పర్వాలేదు కానీ అవుట్‌లైన్ మాత్రం బాగా చేసుకోవాలి. మన ఫేస్ కట్. ఎందుకంటే అవుట్‌లైన్ బాగా వస్తేనే వీడియోకి లుక్ అయితే చాలా బాగుంటది. ఈ అవుట్‌లైన్స్ ఒకవేళ సరిగ్గా రాకపోతే తర్వాత కూడా చేంజ్ చేసుకోవచ్చు. అది చెప్తాను. ఫస్ట్ అయితే మనం ఇది మొత్తం డ్రాయింగ్ చేసేద్దాం. చిన్న పాయింట్ పెడుతున్నాను. ఇక్కడ ప్లస్ ఐకాన్ ఇక్కడ చూస్తుంటే ఎక్కువ గమనిస్తే మీకు ఆటోమేటిక్‌గా అర్థమైపోతది. నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఓకే. చూస్తున్నారు కదా! ఇలా అయితే అవుట్‌లైన్ పెట్టేస్తున్నా. ఎగ్జాంపుల్‌గా మీరు మాత్రం కొంచెం ఓపికతోటి పెట్టుకోండి. చాలా ఓపిక కావాలి దీనికి. ఓకే. ఇప్పుడైతే ఇలాగైతే పెట్టేసిన. కొన్ని ప్లేసెస్ అయితే చాలా సరిగ్గా సెట్ కాలేదు. మనం ఆ కీ ఫ్రేమ్ తోటి జరుపుకుందాం. ఎలా అంటే ఇక్కడ ఈ పక్కన మనకైతే ఈ ప్లస్ సెకండ్‌గా ఇలా స్క్రోల్ చేస్తే మీకు ఒక పాయింట్ అయితే గ్రీన్ డాట్ కనిపిస్తది. ఇక్కడ చూడండి కింద ఒకటి గ్రీన్ డాట్ ఉంది. ఓకే. వేరే పాయింట్ దగ్గర తీసుకుంటే ఆ గ్రీన్ డాట్ ఇంకో పాయింట్‌కి జంప్ అవుతుంది. ఓకేనా? కనిపిస్తుందా ఇక్కడ? ఇలా చేంజ్ చేసుకోవచ్చు మనం. ఇలా. ఓకే. ఒకవేళ సరిగ్గా లేకుంటే మీరు డాట్‌ని అయితే చేంజ్ చేసుకోవచ్చు ఇలా. చూడండి. డాట్ దగ్గర వచ్చి చేంజ్ చేసుకోవచ్చు. పొజిషన్ చేంజ్ చేసుకోవచ్చు. మీకు ఏదైతే చేంజ్ చేయాలని అనుకుంటున్నారో చేంజ్ చేసుకోవచ్చు. అంతే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే
ఇప్పుడు ఆ ఫోటో ఇమేజ్ ఏదైతే ఉందో అది రిమూవ్ చేసేద్దాం. ఈ షేప్‌ని మాత్రమే ఉంచి ఈ కలర్ అండ్ ఫీల్డ్‌లోకి వెళ్ళి ఇక్కడ మనకు ఈ ఆప్షన్ ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనకు బ్యాక్ వచ్చి బార్డర్ అండ్ షాడోలోకి వెళ్ళి ఇక్కడ ఈ బార్డర్ అయితే ఆన్ చేసుకోండి. దీనైతే మనం వైట్ కలర్ అయితే పెట్టుకుందాం. వైట్ కలర్ అయినా రెడ్ కలర్ అయితే పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్‌గా ఎత్తైన పెట్టుకోండి. ఎగ్జాంపుల్‌గా 16.5 పెట్టేసిన. ఇదైతే మనకైతే క్రియేట్ అయిపోయింది. దీన్ని కాపీ చేద్దాం. పైన ప్లస్ సెకండ్ కాపీ. ఇప్పుడు నేను ప్రాజెక్ట్ ఇచ్చాను కదా! దాన్ని ఓపెన్ చేద్దాం. ప్రాజెక్ట్ ఇప్పుడు అవసరం ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మనం పైన ప్లస్ సెకండ్ పేస్ట్ స్టైల్ చేసేద్దాం. చేసిన తర్వాత కిందికి తీసుకొద్దాం. ఈ కెమెరా కిందికి. ఇప్పుడు ఎక్స్ట్రా పార్ట్ ఏదైతే ఉంటుందో అంటే ఫస్టు నేను ఏదైతే షేప్ ఉందో నా షేప్ ఎంతైతే ఉందో అంతనే పెట్టుకోండి. ఓకే, పెట్టేసినాం. ఇప్పుడు అడ్జస్ట్‌మెంట్ చేసుకుందాం. ఓకేనా? ఎలా అంటే నా షేప్ సైజ్ ఎంతైతే ఉందో మన ఫోటోని కూడా అంతేనే పెడతాం. ఇక్కడ చూడండి. అంతేనే పెట్టేసి ఓకే. ఇప్పుడు నేను ఏదైతే ఫోటో షేప్ ఉందో దానికి కొన్ని ఎఫెక్ట్ ఉన్నాయి. కాబట్టి ఆ షేప్‌ని సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి డ్రాయింగ్ ఎడ్జ్ ఉంది, ఫేడ్ అవుట్ ఉంది. ఓకే, ఇవైతే ఉన్నాయి. కాపీ చేసుకోండి ఇది. కాపీ చేసిన తర్వాత నేను ఏదైతే ఎఫెక్ట్ పెట్టానో అది హైడ్ చేసేయండి. ఇప్పుడు మీరు యాడ్ చేసిన దాన్ని ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసిన తర్వాత స్టార్టింగ్‌లో వద్దాం. స్టార్టింగ్‌లో వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు ఈ కెమెరా ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకుంటే ఈ లైన్స్ అనేది ముందే వెళ్ళిపోయింది. అప్పుడు దీన్ని మనం అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి. ఎలా అంటే దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ డ్రాయింగ్ ఎడ్జ్‌లోకి వెళ్ళి ఎండ్‌ని సెలెక్ట్ చేస్తే ఇక్కడైతే మనకైతే ఒక కీ ఫ్రేమ్ కనిపిస్తది. దీన్ని మీరైతే కొంచెం తక్కువ చేసుకోండి. తక్కువ చేసుకుంటే ఇక్కడ మీకు చూడండి. ఇప్పుడు మీకు డ్రాయింగ్ ఎడ్జ్ అయితే కనిపిస్తది. ఇక్కడ చూడండి. వస్తుందా? కానీ చాలా స్మాల్‌గా ఉంది. ఇప్పుడు మనం కొంచెం దొడ్డుగా రావాలనుకుంటే బార్డర్ అండ్ షాడోలోకి వెళ్ళి షాడో ఏదైతే బార్డర్ ఉందో అంటే స్ట్రోక్ ఏదైతే ఉందో దాన్ని మీరైతే ఒక 38% కానీ అలా పెట్టుకోండి. ఇప్పుడు చూడండి చాలా నీట్‌గా కనిపిస్తది. చూపిస్తా. చూస్తున్నారు కదా! లైన్స్ అయితే బాగా కనిపిస్తది. కీ యానిమేషన్ కూడా దాన్ని బట్టే ఉంటది. చూడండి. ఓకే. ఒకవేళ కీ యానిమేషన్ ఏదో ఒక సైడ్ వెళ్ళిపోతే ఈ కెమెరాని సెలెక్ట్ చేసి ఇలా జరుపుకోవచ్చు మీరు. ఇలా. ఇలా. లాస్ట్ అండ్ ఫైనల్ మొత్తం అయిపోయిన తర్వాత ఇలా అవుతుంది. ఇప్పుడు మనం అదే ప్లేస్‌లో మనం ఫోటో కూడా చేంజ్ చేసుకోవాలి. కలర్ అండ్ ఫీల్డ్‌లోకి వెళ్ళి సేమ్ ఫోటోని పీఎన్‌జీ ఫోటో ఏదైతే ఉందో దాంతోటి రీప్లేస్ పెడదాం. రీప్లేస్ పెడితే సరిపోదు. కొంచెం అడ్జస్ట్‌మెంట్ కూడా చేసుకోవాలి. దాన్ని బట్టి మనం ఇక్కడ చూడండి. ఈ ఫోటో ఎక్కడుంది? ఇది ఎక్కడుంది? ఇప్పుడు మనం కొంచెం జూమ్ చేసి కరెక్ట్‌గా దానిపైన అడ్జస్ట్‌మెంట్ చేద్దాం. ఇప్పుడు చూడండి. ఇలా వచ్చింది. ఓకే. వచ్చిన తర్వాత ఇక్కడ మనకు నేమ్ కూడా వస్తది. బ్యాక్ సైడ్‌లో నేమ్ కూడా చేంజ్ చేసుకోండి. ఒకవేళ ఏదైతే ఉందో ఇలా మీకు నచ్చకపోతే కొంచెం రొటేట్ కూడా చేసుకోవచ్చు ఇలా. ఇలా. ఓకే. ఈ యానిమేషన్‌ని ఫెదర్ పెట్టుకుంటే మీ ఇలా కూడా కనిపిస్తది. చూడండి. బ్యాక్ సైడ్‌లో నేమ్ కూడా బాగా కనిపిస్తది. అంతే. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఒకసారి మీకు చూపిస్తాను. చూడండి. వచ్చేసింది. అంతే. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. జై హింద్.